షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లెలుగా పుట్టడం అన్నది జగన్మోహన్ రెడ్డి గారి దురదృష్టం. ఒక రకంగా చెప్పాలంటే షర్మిల గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురుగా పుట్టడం అన్నది రాజశేఖర రెడ్డి గారు ఏనాడో చేసుకున్నటువంటి దౌర్భాగ్యం. ఎందుకు నేను ఈ మాట మాట్లాడవలసి వస్తుంది అంటే, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 16 సంవత్సరాలు పూర్తయినాయి. ఇప్పుడు ఆయన కూతురు అనేటువంటి షర్మిల గారు మీడియా ముందు కూర్చొని ఆమె తండ్రి అంటే రాజశేఖర రెడ్డి గారి పరువు ప్రతిష్టల్ని రోడ్డుకు ఈడ్చేటటువంటి ప్రయత్నం అన్నది చేస్తున్నారు. ఈ ప్రయత్నం అన్నది గత కొన్ని సంవత్సరాల నుంచి షర్మిల గారు చేస్తూనే ఉన్నారు. అయినా సరే మేము ఎప్పుడు కూడా ఒక హద్దు క్రాస్ చేసి, ఒక హద్దుని దాటి ఈమెని క్రిటిసైజ్ అన్నది చేయలేదు. ఎందుకు చేయలేదంటే, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి కూతురు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు కాబట్టి ఏనాడు కూడా మా హద్దులను దాటి ఈమె గురించి మేము మాట్లాడలేదు. కానీ ఈరోజు మాట్లాడవలసి వస్తుంది. కారణం ఏంటి అంటే, అన్ని హద్దులని ఆమె అంటే షర్మిల గారే చెరిపేశారు. అన్న గౌరవం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత పడితే అంత మాట అనేయడం, అది కూడా మీడియా ముందు అనేయడం అనేది చేస్తున్నారు. ఎవరైనా సరే ఎన్ని రోజులు అని చెప్పేసి సహిస్తారు, ఎవరైనా సరే ఎన్ని రోజులు అని చెప్పేసి వింటారు. ఏదో ఒక రోజు మాట్లాడాలి కదా. ఈరోజు సమయం అన్నది ఆసన్నమైంది. అందుకే ఆమె మాట్లాడినటువంటి ప్రతి మాటకి ఈరోజు కొంచెం గట్టిగానే సమాధానం అన్నది ఇద్దాం. ముందుగా షర్మిల గారు ఏం మాట్లాడారు అన్నది వినండి. పాయింట్ టు పాయింట్ ఆమె మాట్లాడిన ప్రతి అబద్ధాన్ని మీ అందరి ముందు పెట్టేటటువంటి ప్రయత్నం అన్నది చేస్తాను. వినండి. ఏదో మాట్లాడారు కదా, జగన్మోహన్ రెడ్డి గారిని నేను పదే నా ఆస్తులు కావాలని నేను అడిగినట్టు, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్ళాలి అని నేను కుట్రలు చేసినట్టు, చంద్రబాబు గారి చేతిలో నేను సునీత కీలుబొమ్మల్లా వ్యవహరిస్తున్నామన్నట్టు డిల్యూషనల్ గా ఏదేదో ఊహించుకొని ఏదేదో మాట్లాడడం జరిగింది. ఎందుకని? వాస్తవానికి ఇంకొకరి ఆస్తి అనుభవిస్తున్నది నేను కాదు, జగన్మోహన్ రెడ్డి గారు. ఆస్తుల మీద నాకు ప్రేమ లేదు. నా పోరాటము ఆస్తుల కోసం కాదు, ఆస్తులు నా అజెండా కూడా కాదు. నిజంగానే ఆస్తులు నా అజెండా అయితే తెలంగాణలో పార్టీ పెట్టేదాన్ని కాదు, అప్పుడే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో పార్టీ పెట్టేదాన్ని. నిజంగా ఈరోజు షర్మిల గారు అన్నటువంటి ఈ మాట విని నాకు నవ్వు వస్తుంది. ఎందుకు నవ్వు వస్తుంది అంటే, 236 కోట్ల రూపాయలు తీసుకున్న తర్వాత షర్మిల గారు ఈ మాట మాట్లాడుతున్నారు. నిజంగా ఆస్తులు మీ అజెండా కాదు అన్నప్పుడు 236 కోట్ల రూపాయలు ఎందుకు తీసుకున్నారు? దయచేసి షర్మిల గారు సమాధానం చెప్పాలి. సరే, ఆ రోజు అంటే తీసుకున్న రోజు మీకు అంత జ్ఞానం లేదు అనుకుందాం, ఆ రోజు ఈ మంచి బుద్ధి లేదు అనుకుందాం. ఈ రోజు మంచి బుద్ధి ఉంది కదా, ఈ 236 కోట్లు ఇచ్చేస్తే పోలే తిరిగి. ఓసారి ఆలోచించండి. మీ ఎజెండా అన్నది ఆస్తులు కాదు కదా. కానప్పుడు 236 కోట్లు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేసి చేతులు ఇట్లా దులుపుకొని అప్పుడు మాట్లాడితే నిజంగా చాలా నీతిమంతురాలు మా షర్మిల గారు అని చెప్పేసి మేమందరం గర్వపడతాం. కానీ వచ్చిందంతా నేను మింగేస్తాను, మింగేసి ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడేస్తాను అంటే అది తప్పు కదా. దయచేసి ఒకసారి ఆలోచించండి. ఇక జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపించే ప్రయత్నం అనేది నేను చేశాను అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. 100% చేశారు. అది ముందు ఇదే వీడియోలో ఎలా చేశారు, ఎలా ప్లాన్ చేశారు, ఎంతమంది కలిసి చేశారు అన్నది క్లారిటీగా మీ ముందు పెడతా. ఈ విషయానికి సమాధానం అన్నది ఇదే వీడియోలో తప్పకుండా నేను చెప్తాను. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఈమె చెల్లెలు సునీత గారు ఇద్దరు కీలుబొమ్మల్లాగా మారిపోయారు అంటే 100% మారిపోయారు. అందులో ఎలాంటి సందేహం అనేది లేదు. ఎందుకు చెప్పనా, సునీత గారు ఒక సమయం వరకు చంద్రబాబు నాయుడు గారిని తిట్టుకున్నారు, నోటికి వచ్చినట్టు మాట్లాడారు. పీపీటీలు పెట్టి మరీ చంద్రబాబు నాయుడు గారు తన తండ్రి హత్యలో చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అది ఇదే అని చెప్పేసి మాట్లాడారు సునీత గారు. మరి సడన్గా ఎందుకని చెప్పేసి ఆమెలో చేంజ్ వచ్చింది, ఎందుకని చెప్పేసి మీలో చేంజ్ వచ్చింది? తెలంగాణకి పోయినటువంటి మీరు మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చారు? దీని వెనకాల రాజకీయ కారణాలు ఏంటి? దయచేసి షర్మిల గారు సమాధానం చెప్పాలి. మీరు చంద్రబాబు నాయుడు గారి చేతిలో బొమ్మగా మారారు కాబట్టే సునీత గారిలో మార్పు వచ్చింది, మీలో మార్పు వచ్చింది. మీరు చంద్రబాబు నాయుడు గారి చేతిలో కీలుబొమ్మగా మారారు కాబట్టే మీకు పిసిసి పదవి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో, లేకపోతే మిమ్మల్ని తిరిగి చూసేవాడు కూడా లేడు. అందుకే మీరు సొంత పార్టీ పెట్టుకున్నారు తెలంగాణకి వెళ్ళి. ఆ మాట మీరు మర్చిపోతున్నారు. ఏంటి, తెలంగాణలో పెట్టుకునేదాన్ని ఎందుకు పెట్టుకున్నాను పార్టీ, ఆంధ్రప్రదేశ్లోనే పెట్టుకునేదాన్ని కదా అన్నారు కదా. ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ మీరు అప్పుడు పార్టీ పెట్టుకుని ఉంటే ఇప్పటికీ ఆ పార్టీ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో మీరు పార్టీ పెట్టలే, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెడితే ఏమవుతుందో మీకు తెలుసు, చేతులు కాలితేనే మీకు ఈరోజు కూడా తెలుసు.
అందుకే కాల్తే గాలిని కాంగ్రెస్ పార్టీ చేతులు కాలుతాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. నెక్స్ట్ తెలంగాణలో పార్టీ పెట్టి మాత్రం మీరు ఏం చేశారు? ప్రజల డబ్బులు మింగారు. ఆ బాధితులు పాపం విజయవాడలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరి ఏడ్చుకున్నారు. పార్టీ పేరు చెప్పి మొత్తం డబ్బులు మొత్తం మా మింగేశారు, తర్వాత పార్టీని ఎత్తుకొని పారిపోయారు, మేమందరం రోడ్డున పడ్డాము, మేమందరం అడక తింటున్నాము అని చెప్పేసి పాపం వాళ్ళు రోధిస్తున్నారు. ఇళ్ళు అమ్ముకున్నారు, బండ్లు అమ్ముకున్నారు, పొలాలు అమ్ముకున్నారు మీ వల్ల. మరి వాళ్ళకి న్యాయం చేశారా? ఒకసారి షర్మిల గారు సమాధానం చెప్పాలి. షర్మిల గారి మాటలు నిజంగా అంటే వినేవాళ్ళు పిచ్చోళ్ళు అని చెప్పేసి షర్మిల గారు అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు అనుకుంటాడు కదా, నేనేమైనా మాట్లాడతా, ఒకసారి ఒకటి మాట్లాడతా, మరోసారి ఇంకోటి మాట్లాడతా, నేను ఏది మాట్లాడినా ప్రజలు నమ్మేస్తారు అన్నట్టుగా షర్మిల గారు కూడా ఏది మాట్లాడినా ప్రజలు నమ్మేస్తారు అనుకుంటున్నారు. లేదమ్మా, అంత పిచ్చోళ్ళం ఏం కాదు. మీరు చెప్పేటటువంటి ప్రతి మాటకి సమాధానం చెప్పేటటువంటి దమ్ముంది. ఈరోజు కూడా అమ్మ మీరు అని చెప్పేసి మాట్లాడుతున్నాం. నిన్న మీరు మాట్లాడిన మాటలు ఏంటి, సైతాన్ సైన్యం, కుక్కలు, వైసీపీ కుక్కలు, మీరు అంత కుసంస్కారంగా మాట్లాడినా ఈరోజు ఈ వీడియోలో కూడా నేను ఎంత సంస్కారంగా మాట్లాడుతున్నాను చూడండి. ఇది సంస్కారం. సరే, నెక్స్ట్ షర్మిల గారు ఏం మాట్లాడారు వినండి. ఆస్తులేన అజెండా అయితే జగన్మోహన్ రెడ్డి గారు నేను సైన్ చేసుకున్న ఎంఓయు పేపర్ ని ఇన్ని సంవత్సరాలుగా ఇప్పటికి కూడా బయట పెట్టకుండా కేసు వేయకుండా అది నా చేతిలో మాత్రమే పెట్టుకొని కూర్చునేదాన్ని కాదు. ఇప్పుడు కూడా ఎంఓయు బయటకు వచ్చింది అంటే ఎందుకు వచ్చింది? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సరస్వతి షేర్లు మళ్ళీ వెనక్కి కావాలని అమ్మ మీద కేసేస్తూ ఆ కేసు పరంగా ఎంఓయును ఆయన సబ్మిట్ చేశాడు కోర్టులో. కాబట్టి ఎంఓయు ఈ రోజు పబ్లిక్ డొమైన్ లో ఉంది. కానీ నా చేతిలో ఉండి కూడా ఎంఓయు నేను కోర్టుకు వెళ్ళలేదు. ఆస్తులేన అజెండా అయితే నేను ఎప్పుడో కోర్టుకు వెళ్ళేదాన్ని. అది కాదు నా అజెండా. వినండి, ఇక్కడ కొంచెం సమయం తీసుకుంటాను నేను, ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం, మీ అందరికీ అర్థం కావాలి. ఇందాక వీడియోలో షర్మిల గారు అన్నారు, జైలుకు పంపించాలని నేను ప్రయత్నం చేస్తున్నానా జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నారు అని. నిజంగానే జైలుకు పంపించాలని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నమే ఈ ఎంఓయు. అసలు ఈ ఎంఓయు కథేంది మీ అందరికీ సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు అటాచ్మెంట్లు ఉన్నాయి, ఈడీ అటాచ్మెంట్లు. అయితే సరస్వతి పవర్స్ ఏదైతే ఉందో ఈ ఆస్తులు కూడా ఈడీ అటాచ్మెంట్లు ఉన్నాయి. అటాచ్మెంట్లో ఉన్నటువంటి ఆస్తులని బదిలీ చేయకూడదు. చేస్తే ఏమవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు అవుతుంది. అయితే షర్మిల గారితో పాటు మరికొంతమంది మేధావులు చేసిన ప్లాన్ ఏంటో తెలుసా మీకు? జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేయాలి. ఎలా చేయాలి అంటే, ఈ ఏదైతే ఉందో ఈ ఆస్తులు బదలాయింపు చేస్తే ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే బెయిల్ ఏదైతే ఉందో అది రద్దు అవుతుంది అని చెప్పి ఏం చేశారు, సరస్వతి పవర్స్. ఈ సరస్వతి పవర్సు ఈడీ అటాచ్మెంట్లో ఉంది. ఇందులో షేర్సు అమ్మాయి ఉన్నాయి. అమ్మని నేను ఎలాగైనా కన్విన్స్ చేయాలి, అమ్మకి నేను కళ్ళబొల్లి మాటలు చెప్పి నా పేరు మీద అంటే షర్మిల గారి పేరు మీద ఏదైతే షేర్లు ఉన్నాయో అది బదలాయించుకుంటే ఒక్క దెబ్బకి 2 పిట్టలు, ఒకటి షేర్స్ వస్తాయి, రెండోది జగన్మోహన్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ అవుతుంది అని చెప్పి ఒక పెద్ద పథకం రచించారు. మా తల్లి పథకం రచించి ఆ షేర్స్ అన్నవి ట్రాన్స్ఫర్ చేద్దామని చెప్పేసి డాక్యుమెంట్లు పోయినాయి అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి, ఆ కేసు కాపీ ఉంటుంది కదా, ఎఫ్ఐఆర్ కాపీ, అది పెట్టి ఏం చేశారు అంటే ఆ షేర్లని బదలాయించుకున్నారు. ఆ ప్రాసెస్ మొత్తం గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన లాయర్లు ఏం చేశారు, ఆయన శ్రేయోభిలాషులు ఏం చేశారంటే ఇమ్మీడియట్గా ఏం చేశారు అంటే కోర్టుకు వెళ్ళారు. ఎన్సిఎల్టీ వెళ్ళి లేదు ఈ షేర్స్ ఇట్లా బదలాయింపు జరుగుతుంది, లేదు ఇవి నా దగ్గర ఉన్నాయని చెప్పేసి అక్కడ వీళ్ళు చెప్పడం జరిగింది. దాన్ని ఈమెమంటారు అంటే అమ్మ మీద కేసు పెట్టిండు అని చెప్పేసి అంటుంది. ఇక్కడ 3 విషయాలు. 1, వస్తే షేర్లు వస్తాయి అని ఆలోచించారు. 2, జగన్మోహన్ రెడ్డి జైలుకు పోతాడు. ఒకవేళ ఈ 2 జరగకపోయినా అమ్మ మీద కేసు పెట్టిండు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని బద్నాం చేయొచ్చు. జీవితకాలం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక మరక అనేది వేసేయచ్చు. అప్పుడు చంద్రబాబు నాయుడు వేసిండు కదా, 1,00,000 కోట్లు తిన్నాడని. అట్లనే ఇదో మరక వేసేయచ్చు అని చెప్పేసి ఒక ప్రయత్నం అనేది చేసింది. ఆ ప్రయత్నంలో ఎంతో కొంత సక్సెస్ కూడా అయింది. కొంతమంది అమాయకులు ఉన్నారు నమ్మేటటువంటి వాళ్ళు. కానీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసు అన్నది వేసి ఉండకపోయి ఉంటే, ఒకవేళ అటు చూసి ఉండకపోయి ఉంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ అనేది రద్దు అయి ఉండేది కదా. జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపేటటువంటి ప్రయత్నం అనేది మీరు చేయలేదా? ఒకసారి ఆలోచించాలి. ఇక ఈ ఎంఓయు అన్నది నా చేతిలో ఉండే, నేను ఎప్పుడు బయటికి తీసుకురాలేదు. నేనే జగన్మోహన్ రెడ్డి గారే బయటికి తీసుకొచ్చిండు. ఆయనే కోర్టులో
ప్రొడ్యూస్ చేసిండు అని చెప్పేసి అంటున్నారు కదా. ఈ ఎంఓయూని కూడా యాక్చువల్గా బయటకు తీసుకొచ్చింది ఈమె చేసిన పని వల్లనే ఆ ఎంఓయూ బయటకు వచ్చింది. ఈమె పథకంలో భాగమే ఆ ఎంఓయూ బయటికి రావడం. ఈమె తీసుకురాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చేటట్టు చేసింది ఈమె, కోర్టులో ప్రొడ్యూస్ చేసేటట్టు చేసింది ఈమె. జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో బిజీ ఉంటే మరొక వైపు అమ్మ ఇట్లాంటి కార్యక్రమాల్లో బిజీగా ఉండే. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం బిజీగా ఉంటే తల్లి జగన్మోహన్ రెడ్డి గారిని గొయ్యి తవ్వడం అనేది మొదలుపెట్టింది. అది గమనించండి జగన్మోహన్ రెడ్డి గారు, మంచి పని. నెక్స్ట్ వీడియో ఒకసారి వినండి. మేము మాట్లాడిందల్లా అవినాష్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి హత్య కేసులో సునీత వివేకానంద రెడ్డి గారి హత్యని ఒక హార్ట్ అటాక్ లాగా చిత్రీకరించి ఆ థియరీని సునీత రెడ్డి గారు సృష్టించారు అని, అవినాష్ రెడ్డి గారు హత్య కేసుని తప్పుదారి పట్టిస్తున్నారు అని మేము విమర్శించడం జరిగింది. ఎందుకు మాట్లాడాను అంటే అది వాస్తవం కాబట్టి. 7 గంటల నుంచి వివేకానంద రెడ్డి గారు హార్ట్ అటాక్ తో చనిపోయారు అని సాక్షి టీవీలో చెప్తున్నారు. 7 గంటల నుంచి అక్కడ లోకల్ గా ఉన్నది అవినాష్ రెడ్డి గారు, అక్కడ లోకల్ గా ఉన్నది సాక్షి టీవీ వాళ్ళు హార్ట్ అటాక్ అని చెప్తుంటే ఎక్కడో సునీత హైదరాబాద్ లో ఇంకా బయలుదేరనే లేదు, సునీత సృష్టించింది అని అవినాష్ రెడ్డి మాట్లాడితే ప్రెస్ మీట్ లో ఇది అవాస్తవము అని చెప్పడం జరిగింది. అంటే నేను చేసిన తప్పల్లా నాకు తెలిసిన నిజాన్ని చెప్పడమా? నిజం చెప్పడమే కదా నేను చేసిన నేరం. అందుకే కదా ఇంతగా విరుచుకుపడుతున్నారు. నేను వివేకానంద రెడ్డి హత్య అని మాట్లాడితే వీళ్ళు ఆస్తులు అని మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకంటే వీళ్ళకి వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో 7 గంటల నుంచి ఎందుకు హార్ట్ అటాక్ అని సాక్షి ప్రచారం చేసిందో దానికి సమాధానం ధైర్యం వీళ్ళకి లేదు కాబట్టి. ఎందుకంటే దానికి సమాధానం చెప్పాల్సి వస్తే ఎవరు చెప్పాలి? అవినాష్ రెడ్డి గారు చెప్పాలి, భారతిరెడ్డి గారు చెప్పాలి, సాక్షిని నడుపుతున్న భారతిరెడ్డి గారు చెప్పాలి. 7 గంటల నుంచి వివేకానంద రెడ్డి గారి హార్ట్ అటాక్ అని సునీత సృష్టించింది అంటే దాన్ని విమర్శిస్తే మేము దానికి సమాధానం చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నారు అంటే అసలైన విషయానికి మీకు సమాధానం చెప్పే దమ్ము లేకనే కదా. ఇక్కడ వైఎస్ షర్మిల గారు, సరే ఓకే షర్మిల గారు అనండి, ఎందుకు షర్మిల గారు ఇన్ని మాటలు మాట్లాడారు కదా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు గురించి. అసలు ఈమెకి ఆ హత్య కేసు మీద ఎలాంటి జ్ఞానం లేదు. అసలు ఆ హత్య కేసు ఎఫ్ఐఆర్ చార్జ్షీట్ కాదు, ఎఫ్ఐఆర్ కూడా ఈమె చదవలేదు. ఈమెకి ఎలాంటి నాలెడ్జ్ లేదు ఆ హత్య కేసు గురించి. ఎవడో చెప్తాడు, ఆమె వచ్చి మాట్లాడుతుంది, అంతే. అవినాష్ రెడ్డి గారు ఏమని చెప్పారని చెప్పేసి చెప్తుంది ఈమె అంటే, సునీత గారు కేసుని తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారని అవినాష్ రెడ్డి గారు చెప్తున్నారు. దాన్ని నేను ఖండిస్తున్నాను, దాని గురించి నేను మాట్లాడాను అంటుంది. నేను ఈమెకు ఒకటే విషయం అడగాలి, ఎవరికి? షర్మిల గారిని అడగాలి. అమ్మ, వైఎస్ వివేకానంద రెడ్డి గారు రాసినటువంటి ఒక లేఖ ఉంది తెలుసా మీకు? ఆ లేఖను దాచినోడు ఎవడు, ఆ దొంగ ఎవడు ఎప్పుడన్నా ప్రశ్నించారా? బయటకు వచ్చి మాట్లాడారా ఆ లేఖ గురించి? మీరు ఎప్పుడన్నా అన్నారా సునీత గారు ఆ లేఖ దాచారు, ఆమె చేసింది తప్పు, షీజ్ అ క్రిమినల్ అని చెప్పేసి అన్నారా? ఎప్పుడైనా ఎవిడెన్స్ దాచినోడు క్రిమినలే కదా, షీజ్ అ క్రిమినల్ అని చెప్పేసి మీరు చెప్పారా? సునీత గారిని ప్రశ్నించారా ఆ లేఖ ఎందుకు దాచారని? ఆ లేఖ ముందుగా దొరుకుంటే అసలు ఈ కన్ఫ్యూజనే లేకుండా ఉండే కదా, ఆ లేఖ దాచింది ఎవరు? సునీత గారు దాయమన్నారు, సునీత గారి హస్బెండ్ దాయమన్నారు. మరి అట్లాంటప్పుడు వాళ్ళని ఎందుకు మీరు ప్రశ్నిస్తలేరు? ఇది ఒకటి. అందుకే అన్నాను ఈమెకు అసలు ఆ కేసు గురించి ఎలాంటి నాలెడ్జ్ లేదు. రెండోది, సాక్షిలో వచ్చింది 7 గంటలకు వచ్చింది, సాక్షిలో వచ్చింది 7 గంటలకు వచ్చింది. నేను ఇప్పుడు మీకు కొన్ని ఫోటోలు చూపిస్తాను. సాక్షిలో వచ్చింది అంటున్నారు కదా, ఇప్పుడు కొన్ని ఫోటోలు చూపిస్తాను, కొంత జాగ్రత్తగా చూడండి. ఇది ఏ ఛానల్ అండి? తన స్వగృహంలో గుండెపోటుతో కన్ను మూసిన వైఎస్ వివేక. ఏ ఛానల్ అండి? ఏబిఎన్ ఛానల్. అవునా కదా? ఇక్కడ చూడండి, బాత్రూంలో మృతి చెంది ఉండగా గుర్తించిన కుటుంబ సభ్యులు. ఏ ఛానల్ అండి? ఏబిఎన్ ఛానల్. సాక్షిలో వచ్చింది అంటారు, ఏబిఎన్లో వచ్చిందని చెప్పి చెప్పండి చూద్దాం. సరే, ఏబిఎన్ అంటే వీళ్ళకి కొంత ప్రేమ ఉన్నట్టుంది లేండి, కానీ సరే ఇక్కడ వేరే ఛానల్ ఏమైనా ఉన్నాయా? ఇది ఏ ఛానల్ అండి? ఈనాడు. పులివెందులలోని నివాసంలో తెల్లవారుజామున గుండెపోటుతో మృతి. ఎవరండి మృతి? ఈనాడు. కడప, వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హతాన్మరణం అని చెప్పేసి ఈనాడులో వచ్చింది, ఏబిఎన్లో వచ్చింది. మరి సాక్షి అని చెప్పేసి ఏడుస్తారేంటి నాకు అర్థం కాదు. అసలు అక్కడ ముందుగా
ఆ రూమ్లో అంటే ఆయన పడుకున్నటువంటి ఆ డోర్ ఓపెన్ చేసి లోనికి వెళ్ళింది ఎవడయ్యా అంటే ఈ రంగన్న. ఈ రంగన్న అనేటటువంటి వ్యక్తి అక్కడ ఏం చూసిండు, రక్తం అది కమోడ్ మీద ఉంది, అక్కడ దాని మీద పడిపోయి ఆయన రక్తం కక్కున్నాడు అనుకున్నాడు. ఎందుకంటే దెబ్బలు కనిపించలే, రక్తం గడ్డ కట్టిపోయింది. దాని మీద పడిపోయి ఆయన కక్కున్నాడు లేదా పడిపోయి దెబ్బ తగిలింది అని చెప్పేసి అందులో ఉన్నాడు రంగన్న. నెక్స్ట్ వెళ్ళింది కృష్ణారెడ్డి గారు పిఏ. నెక్స్ట్ ఎద్దుల ప్రకాష్. ఎప్పుడన్నా మాట్లాడారా వీళ్ళతో మీరు? శర్మిల గారు ఒకసారి సమాధానం చెప్పండి. కేసు గురించి ఎలాంటి అవగాహన ఉండదు, సాక్షి 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 అని చెప్పేసి ఏడుస్తారు. ఏబిఎన్ అని ఏడవండి, ఇక్కడ ఈనాడు అని చెప్పేసి ఏడవండి, ఏడిస్తే ఏమైనా వస్తుందో చూద్దాం. ఇది శర్మిల గారి నాలెడ్జ్. నెక్స్ట్ శర్మిల గారు మాట్లాడిన మరికొన్ని మాటలు విన్నాం. అసలు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు కదా మోడీ గారి దత్తపుత్రుడిగా ఆయన రాజకీయ లబ్ధి కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు, పోలవరాన్ని తాకట్టు పెట్టారు. ఇలా మోడీ దత్తపుత్రుడి రాజకీయాలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు గారి చేతిలో నేను కీలుబొమ్మలా ఉండి రాజకీయాలు చేయాల్సిన అవసరం నాకు రాజశేఖర రెడ్డి బిడ్డగా నాకు లేదు. నిజంగా వాస్తవానికి నాకు లేదు. మేము జగన్మోహన్ రెడ్డి గారి లాగా స్వార్థ రాజకీయాలు చేయటం లేదు. రాజశేఖర రెడ్డి గారి ఐడియాలజీ కోసం, రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం ఈ రోజు రాజకీయాలు చేస్తుంది, రాజకీయాలలో ఉంది అంటే కేవలం దానికోసమనే ఉన్నా నేను. రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం, రాజశేఖర రెడ్డి గారి సిద్ధాంతాల కోసం ఈమె రాజకీయాల్లో ఉన్నారంట, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారంట. ముందుగా దత్తపుత్రుడు, మోదీ గారి దత్తపుత్రుడు అని చెప్పేసి పదం వాడారు. ఎందుకు వాడారో తెలుసా మీకు? టార్గెట్ జగన్. ఇది పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు దత్తపుత్రుడు అన్నాడు కదా, దానికి ఈమె కక్ష సాధింపు చర్య ఈమె చేస్తున్నది. ఈమెకు ఒక టార్గెట్ ఇచ్చారు. అప్పుడు నన్ను దత్తపుత్రుడు అని చెప్పి బదలాం చేశాడు, ఇప్పుడు మీరు చేయండి అని చెప్పేసి చెప్తే దత్తపుత్రుడు అనేటువంటి పదం అన్నది ఇక్కడ ఈమె వాడుతున్నారు. రాజకీయాల్లో ఉన్నది దేనికోసం? సిద్ధాంతాల కోసం, రాజశేఖర రెడ్డి గారి సిద్ధాంతాల కోసం, రాజశేఖర రెడ్డి గారి కోసం అని చెప్పేసి, ఆశయాల కోసం అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. ఈమె ఒక వీడియో ఉందండి, ఒక వీడియో ఉంది. ఈమె ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉంది కదా, ఒక వీడియో ఉంది ఈమెది. ఆ వీడియో అన్నది మీకు చూపిస్తాను. ఇది మీరు చూసిన వీడియో అయినా నా కోసం మళ్ళీ ఒకసారి చూడండి. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏముందమ్మా? రేవంత్ రెడ్డి ఒక దొంగ ఉన్నాడు దేవుడా. మరి రాజశేఖర రెడ్డి గారిని ఎక్కడ గౌరవిస్తున్నారమ్మా? కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని ఒక దొంగలాగా ఎఫ్ఐఆర్ లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ ఆయన పేరుని. 30 సంవత్సరాలు సేవ చేసుకుని రాజశేఖర రెడ్డి గారి బ్రతికున్నంత కాలం ఇంద్రుడు చంద్రుడు అని పోగిరాడే. మరి రాజశేఖర రెడ్డి గారు ఆ పార్టీని 2 సార్లు ఇక్కడే కాదు కేంద్రంలో కూడా అధికారంలోకి తెచ్చాడే. మరి అలాంటి ఆయన చచ్చిపోతే ఆయన పేరుని ఎఫ్ఐఆర్ లో చేర్చిన పార్టీ ఏది? కాంగ్రెస్ పార్టీయే కదా. మరి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారికి మోసం చేయలేదా? మరి రాజశేఖర రెడ్డి గారిని వెన్నుపోటు పడిచింది కాంగ్రెస్ పార్టీ కదా. మరి ఎందుకేయాలయ్యా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు? ఎలా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ? అసలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవడు? ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన ఒక దొంగ. నడపండి అమ్మా, నడపండి. ఇది కాంగ్రెస్ పార్టీ గురించి షర్మిలా రెడ్డి గారు పక్క రాష్ట్రం తెలంగాణలో అక్కడ ఒక పార్టీ పెట్టి మాట్లాడినటువంటి మాటలు. రాజశేఖర రెడ్డి గారిని వెన్నుపోటు పొడిచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఆమె చెప్పింది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన పేరుని ఎఫ్ఐఆర్లో చేర్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఆమె చెప్పింది. అంతలా కాంగ్రెస్ పార్టీని ఇక తిట్టిందనాలో ఏమనాలో తెలియదు. ఇంతలా మాట్లాడినటువంటి ఈ మహిళ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఆమె సిద్ధాంతాల గురించి మనతో మాట్లాడుతుంది. ఇంతకైనా సిగ్గుచేటు మరొకటి ఉండదు. మీకు అప్పుడున్న సిద్ధాంతాలు ఈరోజు ఆడిపోయినాయి, ఇప్పుడు ఆడదొచ్చినాయి. రాజశేఖర రెడ్డి గారి సిద్ధాంతమా ఇది? ఒకరోజు ఒక నాలిక, మరో రోజు మరో నాలిక. ఇది జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతమా? ఒకసారి మాట మాట్లాడితే మాట కోసం చచ్చిపోతారు. కాంగ్రెస్ పార్టీ అంటే మీకున్న గౌరవం ఇది. ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీలో మీరు పిసిసి ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్కి. ఇంతకన్నా సిగ్గుచేటు మరొకటి ఉండదు. మీరు ఈ ఆశయాలు సిద్ధాంతాల గురించి మాట్లాడగలిగారు. ఎందుకంటే ప్రజలు నవ్వుతున్నారు. ఆశయాలు సిద్ధాంతాలని ఒక కుర్చీ కోసం, ఒక పదవి కోసం అమ్మేసుకున్నారు మీరు. ఇంతకన్నా దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా? దయచేసి ఒకసారి ఆలోచించాలి. నెక్స్ట్ మరికొన్ని ఒక 2 వీడియోలు ఉన్నాయి, అవి కూడా ప్లే చేసేద్దాము. క్లారిఫికేషన్ ఇచ్చారు. ఆ క్లారిఫికేషన్ విజయమ్మ గారు స్వయంగా సైన్ పెట్టి ఇవ్వటం జరిగింది. అసలు విజయమ్మ గారు ఎవరు? విజయమ్మ అంటే రాజశేఖర రెడ్డి గారి భార్య. రాజశేఖర రెడ్డి గారిలో
సగం అంటే ద పార్ట్ ఆఫ్ రాజశేఖర్ రెడ్డి దట్ ఈస్ అలైవ్ ఈస్ విజయమ్మ. అలాంటి విజయమ్మ గారు ఆ లెటర్ లో కొన్ని వాస్తవాలు చెప్పి రాజశేఖర్ రెడ్డి గారి ఆశయం ఆదేశం ఇది అని చెప్పి నలుగురు బిడ్డలకు సమానంగా నలుగురి గ్రాండ్ చిల్డ్రన్ కు సమానంగా ఉండాలి అన్నది ఆయన ఉద్దేశము ఆదేశం అని చెప్తూ, అంతేకాకుండా నేను రాస్తున్నవన్నీ వాస్తవాలని చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేస్తున్నారని చెప్తూ ఇక గ్లోబల్స్ ప్రచారం ఆపండి అని కూడా చెప్పారు. పదే పదే ఆస్తుల విషయం మాట్లాడకండి, అసలు తెలియని వారు మాట్లాడడం ఎందుకు అని కూడా విజయమ్మ గారు ప్రశ్నించారు. డీసెన్సీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మాట్లాడకూడదు. నాకు కూడా మాట్లాడడం ఇష్టం లేదు, కానీ ఇంకా వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఇక మొరగడం కుక్కల నైజం అనుకోవాలి. అసలు ఇంకొక విషయం కూడా అన్నారు ఇందాక, ఇప్పుడు ఆ లెటరు నిజం కాదని విజయమ్మ గారు అసలు సంతకం పెట్టలేదని లేక ఒత్తిడి మీద నేను పెట్టించానని మళ్ళీ వైసీపీ సైతాన్ సైన్యం ప్రచారం చేస్తుందని విన్నాం. అసలు నిజంగానే విజయమ్మ గారు సంతకం పెట్టకపోతే విజయమ్మ గారు బయటకు వచ్చి సంతకం నాది కాదు అని విజయమ్మ మీడియాకు చెప్పే అవకాశం లేదా? విజయమ్మకి చెప్పలేరా? లేక జగన్మోహన్ రెడ్డి గారే ఫోన్ తీసుకొని అమ్మా సంతకం నువ్వు పెట్టలేదంటున్నారు, నిజంగానే సంతకం నీదేనా అమ్మా అని జగన్మోహన్ రెడ్డి గారు అడగలేరా? పోనీ అమ్మా సంతకం నీది కాకపోతే చెప్పు, నేను సాక్షి రిపోర్టర్ ను పంపిస్తాను, మీడియాతో నువ్వు మాట్లాడు అని జగన్మోహన్ రెడ్డి గారు అమ్మని అడగలేరా? మరి ఎందుకు అడగలేదు? మరి విజయమ్మ గారైనా మీడియాకు వచ్చి ఎందుకు చెప్పలేదు నా సంతకం కాదు అని? ఎందుకంటే అది వాస్తవం కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇది వాస్తవం అని తెలుసు కాబట్టి. కానీ నిజం వాళ్ళ పక్షాన లేదు, వాళ్ళందరూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు కాబట్టే వాళ్ళకు దమ్ము లేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే ఇంతమంది సోషల్ మీడియాలో సైతాన్ సైన్యం చేత అయితేనేమి, లేక మీ పార్టీలో వాళ్ళ నాయకులు అనాలో కుక్కలు అనాలో వాట్ ఎవర్ అనుకోండి, వీళ్ళ చేత అయినా ఎందుకు మాట్లాడించడం? ఇది జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు కదా. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఆయన ఆస్తులకు సంబంధించిన విషయం అయినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి ఆదేశం జగన్మోహన్ రెడ్డి గారికి నలుగురు బిడ్డలకు సమానంగా ఇవ్వాలి అని జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినప్పుడు ఎంఓయూలో జగన్మోహన్ రెడ్డి గారు నేను సంతకం పెట్టినప్పుడు మాట్లాడితే గిట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి కదా. ఎందుకు ఇతరులతో మాట్లాడిస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడే దమ్ము లేదనుకోవాలా? అందుకే ఇతరుల వెనకాల దాపెట్టుకొని షూట్ చేస్తున్నారు అనుకోవాలా? ఏమనుకోవాలి? నిజంగా చాలా విషయాలు మాట్లాడారు ఈ యొక్క క్లిప్లో షర్మిల గారు. నేను ఒక్కొక్క విషయానికి సమాధానం చెప్పాలి, అవసరం, చాలా అంటే చాలా అవసరం. విజయమ్మ గారి గురించి మాట్లాడారు షర్మిల గారు. ఒక చిన్న విషయం మీ అందరికి గుర్తు చేయాలి. ఎలక్షన్ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక దెబ్బ తగిలింది, ఇక్కడ కంటి దగ్గర ఒక దెబ్బ తగిలింది. నాకు తెలిసి ప్రపంచంలో ఏ తల్లైనా సరే, ఒక కొడుకైనా 100 మంది కొడుకులు ఉన్నా కూడా ఏ తల్లైనా సరే బిడ్డకి దెబ్బ తగిలింది అంటే తల్లి గుండె అన్నది విలవిలలాడిపోద్ది. ఐఎమ్ షూర్ విజయమ్మ గారి గుండె కూడా విలవిలలాడిపోయి ఉంటుంది, అందులో సందేహం లేదు. తల్లి గుండె అలాంటిదే, తల్లి మనసు వెన్నెతో సమానం అంటారు. విజయమ్మ గారి మనసు కూడా వెన్నే. కానీ ఎంత సక్సెస్ఫుల్గా షర్మిల గారు మీరు విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలో ఆ గ్యాప్ని క్రియేట్ చేశారు అంటే విజయమ్మ గారు కనీసం ఆ విషయం మీద ఒక మాట కూడా మాట్లాడలేకపోయారు. ఇది మీరు చేసినటువంటి పాపం. ఒక తల్లిని ఒక కొడుకుని వేరు చేసినటువంటి పాపం మీది. ఆ పాపానికి ఈరోజు కాకపోయినా రేపు మీరు తప్పకుండా మూల్యం అనేది చెల్లించుకోవాలి, నిజంగానే చెల్లించుకోవాలి. ఇది మీరు విజయమ్మ గారి గురించి మాట్లాడినటువంటి మాటలకి నా సమాధానం. నెక్స్ట్ మీరు మొరగడము, అదేదో వైసీపీ కుక్కలు సైతాన్ సైన్యం అని చెప్పేసి మీరు మాట్లాడారు. ఇందాకే నేను చెప్పాను మీకు, అది మీ కుసంస్కారం. ఇన్ని రోజులు వైసీపీ వాళ్ళు, వైసీపీ నాయకులు అనండి, వైసీపీ కార్యకర్తలు అనండి, ఎంతో కొంత ఒక పరిధిలో మాట్లాడారు. ఎందుకు మాట్లాడారు అంటే కేవలము మీరు ఎవరు అంటే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మీరు కాబట్టి మిమ్మల్ని గౌరవించాలి అన్నటువంటి మర్యాదతో ఏ రోజు కూడా ఒక హద్దు దాటి మీ గురించి మాట్లాడలే, ఏ రోజు మాట్లాడలే. కానీ ఈరోజు మీరు ఇంత కుసంస్కారంగా మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు మాట్లాడవలసి వస్తుంది. అయినా కూడా చూడండి, ఇందాకే చెప్పాను నేను ఎంత గౌరవంగా మీరు అని చెప్పి నేను మిమ్మల్ని గౌరవించుకుంటున్నా, ఒకసారి ఆలోచించాలి. నెక్స్ట్ మీరు మాట్లాడినటువంటి ఒక చివరి మాట నాకు నిజంగా నవ్వును తెప్పించింది. జగన్ గారికి మాట్లాడే ధైర్యం లేదా, ఆయన వెళ్ళి ఎవరి వెనకాలు దాక్కుంటున్నారు, జగన్ గారికి ధైర్యం లేదా అని చెప్పేసి మాట్లాడారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి ధైర్యం గురించి మీకేం తెలుసండి, కానీ మీకు ఆ స్థాయి లేదు. విషయం అది, మీకు జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి లేదు. అందుకే మీ గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడట్లేదు. ఎంతైనా నా చెల్లెలు, నేను నా చెల్లెలి మర్యాద అన్నది కాపాడుకోవాలి అని మాట్లాడట్లేదు. ఆ విషయాన్ని గమనించట్లేదు మీరు.
ఇక చివరిగా సాక్షి గురించి ఇక్కడ మాట్లాడారు ఎవరు అంటే మన షర్మిల గారు. సాక్షి గురించి మాట్లాడారు, 2 ముక్కలు ఒకసారి వినండి. ఈరోజు సాక్షి పేపర్ లో అయినా సరే కనీసం వీళ్ళకు నిజాము పట్ల ఉన్న గౌరవం ఎంత అని చూసుకుంటే ఫ్రంట్ లోనేమో రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంటుంది, పైన బ్యానర్ లో సత్యమేవ జయతే, సాక్షి మీద టైటిల్ అండి సత్యమేవ జయతే, పైన రాజశేఖర రెడ్డి గారి ఫోటో. కనీసం విజయమ్మ గారు రాసిన లెటర్ ని కనీసం ఆఖరి పేజీలో అయినా వేశారండి వీళ్ళ సత్యం పక్కన నిల్చుండేది. దే ఆర్ అషేమ్డ్ టు ట్రూత్. సాక్షి గురించి మాట్లాడుతూ ఆమె మాట్లాడినటువంటి మాటలు, విజయమ్మ గారి లెటర్ని కనీసం చివరి పేజీలో కూడా వేయలేదు అని చెప్పేసి. ఎందుకు వేయలేదో తెలుసా మీకు? సాక్షి అన్నది నిజాలు మాట్లాడుతుంది, ఆ లెటర్ ఒక అబద్ధం కాబట్టి వేయలేదు. సరే, ఆ లెటర్ మీద విజయమ్మ గారు సంతకం పెట్టారా పెట్టలేదా అన్నది నేను ఆ డిస్కషన్లోకి వెళ్ళను, నాకు అవసరం లేదు. కానీ ఆ లెటర్ వెనకాల మీరు ఉన్నారు అన్నది మాత్రం ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. ఆ లెటర్ అన్నది ఒక అబద్ధం కాబట్టే సాక్షిలో రాలేదు. ఒకవేళ ఆ లెటర్లో నిజం ఉండుంటే సాక్షిలో 100% వచ్చేది. సాక్షి మీడియా అన్నది, సాక్షి పేపర్ అన్నది నిజాలని నిర్భయంగా రాస్తారు, నిజాలని నిర్భయంగా చెప్పేటటువంటి మీడియా సంస్థ అది. మీ లెటర్లో నిజం లేదు, అందుకే సాక్షి వేయలేదు. సరే, ఏదేమైనప్పటికీ కూడా షర్మిల గారి మాటలు నిజంగా ఇలాంటి అన్నం ఉంటే శత్రువులు అవసరం లేరు అని చెప్పేసి మొన్న ఒక మాట మాట్లాడారు. నిజంగా ఆ మాట విని నాకే చాలా నొప్పిగా అనిపించింది. అన్నకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత నొచ్చుకొని ఉంటుంది ఆ మాట ఒకసారి ప్రజలు ఆలోచించాలి. షర్మిల గారి గురించి, షర్మిల గారు మాట్లాడేటటువంటి మాటల గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయడం మాత్రమే కాదు, వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే వీడియో అనేది ఇంకా వైరల్ అవుతుంది, ప్రజలకి చేరుతుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.